పాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత కౌరవులు విధించిన కఠినమైన ఒప్పందాన్ని స్వీకరించాల్సి వచ్చింది. 12 సంవత్సరాలు వనవాసం, ఆ తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసంలో ఎవరికి తమ అసలు స్వరూపం తెలియకూడదు. ఒకవేళ తెలిసిపోతే మళ్ళీ 12 సంవత్సరాల వనవాసం చేయాల్సి వస్తుంది. అజ్ఞాతవాసం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు వెల్కమ్ టు మైథాలజీ విజన్ తెలుగు. 12 సంవత్సరాల వనవాసం పూర్తయ్యాక పాండవులకు అసలైన పరీక్ష అజ్ఞాతవాసమే అని అందరికీ తెలుసు. ముఖ్యంగా దుర్యోధనుడు ఈ ఒక్క సంవత్సరానికి ఎదురు చూశాడు. అడవుల్లో దాక్కోవడం సులువు, కానీ ఒక రాజ్యంలో సాధారణ మనుషుల జీవించడం చాలా కష్టమని అతడు నమ్మాడు. పాండవులు తప్పకుండా ఎక్కడో తడబడతారని భావించి అన్ని రాజ్యాల్లో తన గూఢాచారులను పంపించాడు. ఎక్కడైనా అసాధారణ వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించాడు. వనవాసం ముగిసిన తర్వాత పాండవులు శ్రీకృష్ణుని ఆశ్రయించారు. ఆయన సూచన ప్రకారం అజ్ఞాతవాసానికి విరాట రాజ్యాన్ని ఎంచుకున్నారు. విరాట రాజ్యం శాంతియుతమైనది. పెద్ద రాజ్యాల రాజకీయాలకు దూరంగా ఉండడం వల్ల అక్కడ అనుమానం తక్కువగా ఉంటుందని భావించారు. విరాట రాజ్యంలోకి వెళ్లే ముందు పాండవులు ఒక ముఖ్యమైన పని చేశారు. ఆయుధాలతో లోపలికి వెళ్తే ప్రమాదం కాబట్టి వాటిని బయటే దాచాలని నిర్ణయించారు. విరాట రాజ్యానికి సమీపంలోని శ్మశాన భూమి దగ్గర ఉన్న పెద్ద షమ్మి వృక్షంపై తమ ఆయుధాలను దాచారు. ప్రజలు భయపడి దగ్గరకు రాకుండా ఉండేందుకు ఒక మృతదేహం వేలాడుతున్నట్టు కనిపించేలా చేశారు. అర్జునుడు తన గాంధీవం దివ్యాస్త్రాలను అక్కడ ఉంచి దుర్గాదేవిని ప్రార్థించాడు. ఆ సమయంలో అర్జునుడి గతం ఒక విధంగా సహాయపడింది. స్వర్గంలో ఊర్వశిని భార్యగా స్వీకరించినందుకు ఆమె కోపంతో అర్జునుడిని 1 సంవత్సరం నపుంసకుడిగా ఉండాలని శపించింది. ఆ శాపం అప్పట్లో అర్జునుడికి అవమానంలా అనిపించినా ఇప్పుడు అదే అజ్ఞాతవాసానికి వరంగా మారింది. ఆ శాపం వల్ల అతడు స్త్రీ వేషంలో బృహన్నలగా జీవించగలిగాడు. గొప్ప యోధుడైన అర్జునుడు నాట్య గురువుగా మారడం వల్ల ఎవ్వరికీ అనుమానం రాలేదు. పాండవులు అజ్ఞాతవాసంలోకి వెళ్లేటప్పుడు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. 5గురు ఒకేసారి విరాట రాజ్యంలోకి వెళ్తే ప్రజలకు, రాజ్యసభకు అనుమానం కలిగే అవకాశం ఉందని వారు భావించారు. అందుకే ఎవరికి సందేహం రాకుండా ఒక్కొక్కరు వేర్వేరు రోజుల్లో వేర్వేరు వేషాల్లో రాజ్యంలోకి ప్రవేశించాలని నిర్ణయించారు. మొదటగా యుధిష్ఠిరుడు విరాట రాజ్యంలోకి ప్రవేశించాడు. అతడు సాధారణ బ్రాహ్మణుడిలా కనిపిస్తూ తన పేరు కంకణుడు అని చెప్పుకున్నాడు. తాను పాశకాటలు బాగా తెలుసని, రాజ్యసభలో వినోదం కలిగించగలనని చెప్పాడు. రాజు విరాటుడు అతని మాటలు, ప్రవర్తన గమనించాడు. కంకణుడిలో ఎలాంటి అహంకారం లేకుండా వినయం, శాంతి స్పష్టంగా కనిపించడంతో అతనికి రాజ్యసభలో స్థానం ఇచ్చాడు. నిజానికి గొప్ప రాజైన ధర్మరాజు అక్కడ మౌనంగా సాధారణ పాశక ఆటగాడిగా జీవిస్తూ తన అసలైన వ్యక్తిత్వాన్ని పూర్తిగా దాచుకున్నాడు. అతని మాటలో ధర్మం కనిపించినా ఎవరికీ అనుమానం రాలేదు. కొన్ని రోజుల తర్వాత భీముడు విరాట రాజ్యంలోకి ప్రవేశించాడు. అతడు తనను తాను వల్లభుడు అని పరిచయం చేసుకున్నాడు. తనకు వంట పనులు చేయడం వచ్చని చెప్పి రాజు వంటశాలలో పని కావాలని కోరాడు. భీముడు పెద్ద పెద్ద పాత్రలు ఎత్తడం, గింజలు పిసకడం, మంటల దగ్గర నిరంతరం పని చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సందర్భాల్లో అతని అపార బలం బయటపడినట్టే అనిపించినా అతడు దాన్ని సాధారణంగా చూపిస్తూ ఎవరికి అనుమానం రానివ్వలేదు. వంటశాల అధికారి అతని పనితనంతో సంతృప్తి చెంది అక్కడే ఉంచాడు. యుద్ధంలో భయంకరుడైన భీముడు ఇక్కడ మౌనంగా వంటవాడిగా జీవించడమే అజ్ఞాతవాస గొప్పతనం. తరువాత అర్జునుడు విరాట రాజ్యంలోకి ప్రవేశించాడు. ఊర్వశి శాపం కారణంగా అతడు స్త్రీ వేషంలో ఉండగలిగాడు. బృహన్నల అనే పేరుతో నాట్యం మరియు సంగీతం బాగా తెలిసిన వాడిగా చెప్పి రాజభవనంలో ప్రవేశించాడు. విరాట రాజు కుమార్తె ఉత్తరకు నాట్య, సంగీత విద్యలు నేర్పే గురువుగా నియమించబడ్డాడు. అతని నడక, మాట తీరు, ప్రవర్తన అన్ని స్త్రీలాగే ఉండడంతో ఎవరూ అతన్ని గొప్ప ఏదుడుగా ఊహించలేకపోయారు. ఇలా అర్జునుడి శాపమే అతడికి అజ్ఞాతవాసంలో రక్షించింది. అనంతరం నకులుడు విరాట రాజ్యంలోకి వచ్చాడు. అతడు తనను తాను గ్రాంధికుడు అని చెప్పుకుని అశ్వశాలలో పని కావాలని కోరాడు. గుర్రాల స్వభావం, ఆరోగ్యం, శిక్షణ గురించి అతనికి ఉన్న అపారమైన జ్ఞానం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే అతనికి అశ్వశాల బాధ్యతలు అప్పగించారు. నకులుడు నిశ్శబ్దంగా తన పనిని చేస్తూ ఎవరికీ అనుమానం రానివ్వలేదు. సహదేవుడు కూడా తన వేషం మార్చుకుని విరాట రాజ్యంలోకి ప్రవేశించాడు. తంత్రిపాలుడు అనే పేరుతో గోవులు మరియు ఇతర పశువుల సంరక్షణ బాధ్యత తీసుకున్నాడు. అతడు చాలా ప్రశాంతంగా, మౌనంగా జీవించేవాడు. జ్యోతిష్య శాస్త్రంలో నిపుణుడైనప్పటికీ ఆ జ్ఞానాన్ని బయటపెట్టకుండా సాధారణ పశుపాలకుడిలా జీవించాడు. అతని స్వభావం వల్ల ఎవరూ అతనిపై అనుమానపడలేదు. పాండవులు ఒక్కొక్కరుగా సురక్షితంగా విరాట రాజ్యంలో స్థిరపడిన తర్వాత ద్రౌపది రావడం మాత్రం అత్యంత కష్టమైన పని అయింది. ఒక రాజమహిషి సాధారణ సేవకురాలిగా మారడం ఆమెకు తీవ్రమైన మానసిక బాధ. పైగా ఆమె అందం, రాజకుమార్తె లక్షణాలు దాచుకోవడం చాలా కష్టం. అయినా పాండవుల కోసం ఆమె ఈ కష్టాన్ని స్వీకరించింది. వేషం మార్చుకొని సాధారణ సేవకురాలిలా నటిస్తూ ఒంటరిగా ప్రయాణించింది.
దారిలో అనేక అవమానాలు, భయాలు ఎదుర్కొంది. చివరకు విరాట రాజ్యంలోకి చేరి తనను సైరంధ్రి అని పరిచయం చేసుకుంది. రాణి సుదేష్ణ సేవలో చేరే ముందు ద్రౌపది ఒక మాట స్పష్టంగా చెప్పింది. తాను 5 గంధర్వుల భార్యనని, ఎవరూ తనను అవమానించకూడదని హెచ్చరించింది. రాణి ఆమె మాటలను నమ్మి సేవలోకి తీసుకుంది. అయినా ద్రౌపది జీవితం అక్కడ కూడా సుఖంగా సాగలేదు. విరాట రాజ్యపు సేనాధిపతి కీచకుడు రాణి సుదేష్ణకు సోదరుడు. అతడు బలవంతుడు, అహంకారంతో నిండినవాడు. సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని చూసిన వెంటనే అతడికి దురాశ కలిగింది. ద్రౌపది ఎంతగా తిరస్కరించినా, తాను గాంధర్వుల భార్యనని చెప్పినా, శపథాలు పెట్టినా కీచకుడు వినలేదు. చివరకు ఒకరోజు రాణి ముందు మరియు సేవకుల మధ్య ద్రౌపదిని తన్ని తీవ్రంగా అవమానించాడు. ఆ అవమానం ద్రౌపదికి అసహనంగా మారింది. కన్నీళ్లతో ద్రౌపది భీముడిని ఆశ్రయించింది. జరిగినది విన్న భీముడు కోపం అగ్నిలా రగిలింది. వెంటనే కీచకుడిని చంపాలనుకున్నాడు. కానీ ధర్మరాజు అజ్ఞాతవాసం భంగం అవుతుందని చెప్పి అతన్ని ఆపాడు. చివరకు జాగ్రత్తగా ఒక పథకం తయారైంది. ఆ పథకం ప్రకారం ద్రౌపది ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకుని కీచకుడిని రాత్రి నాట్యశాలలో కలవమని చెప్పింది. తాను భయపడి అతని మాటలకు లోబడ్డట్టుగా నటిస్తూ ఎవరూ చూడని సమయాన్ని ఎంచుకొని అక్కడికి రావాలని సూచించింది. ద్రౌపది మాటలు విని కీచకుడు తన దురాశను ఆపుకోలేకపోయాడు. ఆ రాత్రి నాట్యశాల చీకట్లు మునిగిపోయి ఉండగా ఎవరూ అక్కడ ఉండరని భావించి అతడు మెల్లగా లోపలికి అడుగుపెట్టాడు. నాట్యశాలలో అడుగు పెట్టగానే అతడు చుట్టూ చూశాడు. అక్కడ ద్రౌపది కనిపించకపోవడంతో ఆమె దాగి ఉందేమోనని భావించాడు. అదే సమయంలో చీకట్లో నుంచి ఒక భారీ ఆకారం అతని ముందు నిలిచింది. అది భీముడు. భీముడు పూర్తి మౌనంగా, కోపంతో నిండిన కళ్ళతో కీచకుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడే కీచకుడికి ఏదో అపశకునం జరిగినట్టు అనిపించింది. కానీ అప్పటికే తప్పించుకునే అవకాశం లేదు. తరువాత ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం ప్రారంభమైంది. నాట్యశాలలో ఉన్న స్తంభాలు, ద్వారాలు కంపించేంతంతగా వారు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. కీచకుడు తన బలాన్ని ఉపయోగించి భీముడిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. కానీ భీముడు శక్తి అతన్ని మించిపోయింది. భీముడు కీచకుడిని పట్టుకుని నేలకేసి కొట్టాడు. చీకట్లోనే జరిగిన ఆ పోరాటం భయానకంగా సాగింది. చివరికి భీముడు తన అపార బలంతో కీచకుడి శరీరాన్ని మడిచి అతన్ని అక్కడికక్కడే సంహరించాడు. ద్రౌపదిపై చేసిన దురాచారానికి ఇదే శిక్ష అని భీముడు భావించాడు. ఆ తరువాత నాట్యశాల చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. ఉదయం నాట్యశాలలో కీచకుడి శవం కనిపించగానే విరాట రాజ్యంలో కలకలం చెలరేగింది. ఇంతటి బలవంతుడైన కీచకుడిని ఎవరు చంపగలిగారు అనే సందేహం అందరిలోనూ కలిగింది. ద్రౌపది మాత్రం గంధర్వులే కీచకుడిని సంహరించారని చెప్పింది. ద్రౌపది ముందే తాను గాంధర్వుల భార్యనని చెప్పిన కారణంగా ప్రజలు కూడా అదే నమ్మారు. ఈ సంఘటనను గాంధర్వుల పని అని భావించి ఎవ్వరూ పాండవులపై అనుమానం రాలేదు. కీచకుడి మరణంతో దుర్యోధనుడికి విరాట రాజ్యంపై అనుమానం బలపడింది. ఇంత బలవంతుడైన కీచకుడు చనిపోవడం సాధారణం కాదని అతడు భావించాడు. విరాట రాజ్యంలో ఏదో అసాధారణ శక్తి ఉందని అనుమానించాడు. అదే సమయంలో తన గూఢచారుల ద్వారా విరాట రాజ్యంలో కొందరు అసాధారణ వ్యక్తులు ఉన్నారని సమాచారం వచ్చింది. దీంతో దుర్యోధనుడు ఒక పథకం వేశాడు. విరాట రాజ్యంపై నేరుగా యుద్ధం ప్రకటిస్తే పాండవులు తప్పకుండా బయటకు వస్తారని దుర్యోధనుడు గట్టిగా నమ్మాడు. అజ్ఞాతవాసంలో ఉన్న ధర్మాన్ని కాపాడే స్వభావం గల పాండవులు ఒక రాజ్యం ప్రమాదంలో పడితే మౌనంగా ఉండలేరని అతనికి తెలుసు. ముఖ్యంగా అర్జునుడి లాంటి మహావీరుడు విరాట రాజ్యంలో ఎక్కడైనా ఉంటే రాజ్యాన్ని కాపాడకుండా ఉండలేడు అని దుర్యోధనుడి ఆలోచన. అర్జునుడు తన ఆయుధాలు ఎత్తితేనే అతని అసలు స్వరూపం బయటపడుతుంది. అలా పాండవులు బయటకు వస్తే అజ్ఞాతవాసం భంగమవుతుంది. ఒప్పందం ప్రకారం వారు మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్లాల్సి వస్తుంది. ఇదే దుర్యోధనుడి అసలైన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి దుర్యోధనుడు ఒక కపటమైన యోచన చేశాడు. విరాట రాజ్యంపై నేరుగా దాడి చేసే ఇతర రాజ్యాల దృష్టి పడవచ్చని, పైగా ఇది పెద్ద యుద్ధంగా మారవచ్చని అతడు భావించాడు. అందుకే ప్రత్యక్ష యుద్ధం కాకుండా విరాట రాజ్యానికి అత్యంత కీలకమైన గోవులను అపహరించాలనే పథకం వేశాడు. గోవులు ఒక రాజ్యానికి సంపద, గౌరవం, జీవనాధారం. వాటిని అపహరించడం రాజ్యానికి ఘోర అవమానం, ఆర్థిక నష్టం, యుద్ధానికి స్పష్టమైన కారణం. ఈ యోచనలు అమలు చేయడానికి దుర్యోధనుడు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహావీరులను కూడా వెంట తీసుకున్నాడు. వారి సమక్షంలో పాండవులు బయటకు రాకుండా ఉండలేరని అతడు నమ్మాడు. విరాటరాజు గోవులను కాపాడేందుకు తప్పకుండా తన సేనతో బయలుదేరతాడని, అప్పుడు రాజ్యం బలహీనంగా మారుతుందని దుర్యోధనుడు ముందే అంచనా వేశాడు. అతడు ఊహించినట్టే కౌరవులు విరాట రాజ్యపు గోవులను అపహరించగానే విరాటరాజు తీవ్రంగా ఆగ్రహించాడు. రాజ్యానికి జరిగిన అవమానాన్ని భరించలేక తన సేనతో గోవులను తిరిగి తెచ్చేందుకు బయలుదేరాడు. ఈ సమయంలో రాజ్యంలో యువరాజు ఉత్తరుడు మాత్రమే మిగిలాడు. యుద్ధానుభవం లేని ఉత్తరుడు కౌరవుల శక్తి విని భయపడ్డాడు. అప్పుడు బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు తాను సారథిగా వస్తానని చెప్పాడు. అతని మాటలు విన్న ఉత్తరుడు కొంత ధైర్యం తెచ్చుకున్నాడు.
రథం కౌరవసేన వైపు సాగుతున్నప్పుడు శత్రువుల బలాన్ని చూసి ఉత్తరుడు మరింత భయపడి పారిపోవాలనుకున్నాడు. అప్పుడు అర్జునుడు శమ్మి వృక్షం దగ్గర రథాన్ని ఆపించాడు. అక్కడే పాండవుల ముందే దాచిన ఆయుధాలు ఉన్నాయి. అర్జునుడు చెట్టు మీద దాచిన తన గాంధీవాన్ని దివ్యస్త్రాలను తీసుకుని తన నిజ స్వరూపాన్ని ఉత్తరుడికి వెల్లడించాడు. తాను పాండవుల్లో అర్జునుడని తెలుసుకున్న ఉత్తరుడు ఆశ్చర్యంతో పాటు అపార ఆనందం పొందాడు. ఆ తరువాత అర్జునుడు గాంధీవాన్ని చేతబట్టి ఒంటరిగా కౌరవసేనను ఎదుర్కొన్నాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడి వంటి మహావీరులు కూడా అర్జునుడి శౌర్యం ముందు నిలబడలేకపోయారు. కౌరవసేన పూర్తిగా ఓడిపోయింది. గోవులు తిరిగి విరాట రాజ్యానికి చేరాయి. దుర్యోధనుడు ఆశించినట్టు పాండవులు అజ్ఞాతవాస సమయంలో బయటకు వచ్చినా అతని కుట్ర నెరవేరలేదు. ఎందుకంటే ఈ యుద్ధం 13వ సంవత్సరం పూర్తయ్యాక జరిగింది. అజ్ఞాతవాస కాలం ముగిసిన తర్వాత జరిగిన యుద్ధం కావడంతో పాండవుల ఒప్పందం భంగం కాలేదు. దుర్యోధనుడి యోచన పూర్తిగా విఫలమైంది. యుద్ధం ముగిసిన తర్వాత విరాట రాజుకు పాండవుల అసలైన స్వరూపం తెలిసింది. వారు రాజ్యాన్ని కాపాడిన విధానాన్ని చూసి విరాటుడు అపార గౌరవంతో వారికి నమస్కరించాడు. పాండవులకు తన రాజ్యంలో గౌరవ స్థానాన్ని ఇచ్చాడు. ఈ అనుబంధం మరింత బలపడేందుకు అభిమన్యుడు మరియు ఉత్తరల వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహంతో పాండవులు మరియు విరాట రాజ్యం మధ్య బలమైన బంధం ఏర్పడింది. ఇలా దుర్యోధనుడి కుట్రలు, కౌరవుల యుద్ధ యోచన, అర్జునుడి శాపం వరంగా మారిన తీరు, పాండవుల అపార సహనం, ఈ అన్నీ కలిసి అజ్ఞాతవాసాన్ని మహాభారతంలో అత్యంత ఉత్కంఠభరితమైన అద్భుతమైన అధ్యాయంగా నిలిపాయి. మా ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మాకెంతో బూస్టింగ్గా ఉంటుంది. అలాగే ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.